నాన్న బాబు రాత్రంతా ఆలోచించాను. పట్నం పోతున్నా. ఎందుకురా? ఎందుకా? ఏముంది ఇక్కడ? దరిద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఊరు, ఒట్టుపోయిన ఆవులాగా వ్యవసాయం, చీడపట్టిన చేనులాగా నువ్వు లేను. నా వల్ల కావటం లేదు. ఆ పురుగుల మందు వాసన పీలుస్తుంటే నాకు ఊపిరి ఆడట్లేదు నాన్న. అందుకే నేను పోతున్నా. నాయనా సూరిబాబు, ఈ మట్టినే నమ్ముకున్నా, ఉన్న బలంగా వదిలేసి పట్టణానికి పోతావేంట్రా? సూరిబాబు, నాయనా సూరిబాబు, సూరిబాబు. నమ్ముకో, నేను నెట్టేట ముంచేదాకా దాన్ని నమ్ముకో. అరే ఏం పండుతుంది నాన్న ఈ భూమిలో? దరిద్రం. అరే ఏం రాలుతున్నానన్న పంట నూరుస్తుంటే గింజలు కాదు, అప్పుడు ధాన్యం గాలి పోస్తుంటే గింజల గలగల సంగీతం వినపడట్లేదు నాన్న. అప్పులలో బెదిరింపుల ఘోష వినపడుతుంది. ఇక్కడే ఉంటే ఏ పురుగుల మందు తాగేస్తానని భయంగా ఉంది నాన్న. ఆత్మహత్య చేసుకున్న అన్నదాతని రేపటి పేపర్లో వార్త అవుతానని భయంగా ఉంది. అది తట్టుకోలేక నీ గుండె ఎక్కడ ఆగిపోతుందని భయంగా ఉంది నాన్న, భయంగా. బాబు ఏం మాటలు రావి? నీ గురించే నా భయం నాన్న. అంత మాట అనుకురా బాబు. ఇంకేమనమంటావు? పట్టణం నుంచి వచ్చిన బస్సులు రోజు చూడటం లేదా? అందులో ఎక్కేవాడే తప్ప దిగేవాడు ఒక్కడైనా కనిపిస్తున్నాడా? పండక్కి మాత్రం వస్తారు మన బతుకుల్ని రియాలిటీ షోలా చూడడానికి. సరే ఉండు, బస్సుకు టైం అయింది. సూరిబాబు ఆగరా, ఆగరా సూరిబాబు, సూరిబాబు. రే రే సూరిబాబు, ఆగరా, ఆగరా సూరిబాబు, నా మాట వినరా సూరిబాబు. చాలు, విన్నది చాలు. జై జవాన్ జై కిసాన్ అని దేశానికి వెన్నుమొక్కని పెద్ద హీరోలాగా ఈ వ్యవసాయంలో దిగాను. దింపింది దింపింది. ఓరే అవేం మాటలు రా బాబు? కడుపు మండిన మాటలు ఎలాగా ఉంటాయి? సాఫ్ట్ గా మాట్లాడడానికి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, తగబడ రైతునే. నన్ను వెళ్ళనే. రే మరొక్కసారి ఆలోచించరా సూరిబాబు. ఏం ఆలోచించమంటావు? ఏం ఆలోచించమంటావు? ఆ వెంకటపాల వాళ్ళు పిల్లలు కూడా ఉన్నారు, మర్చిపోయావా? నేను కూడా మందు కొడతానా, పేకాడతానా, వ్యవసాయం చేస్తాను. రే 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 ఏమైందిరా నీకు? ఫ్లోలో నిజం బయటకు వచ్చింది నాన్న. వ్యవసాయం చేస్తూ నేను ఆడింది ప్యాకెటే కదా నాన్న. జోకర్ కోసం చూస్తూ చూస్తూ నేనే జోకర్ని అయిపోయాను. నేను షో చూపించేలోగా నా పంట తక్కువ ధర కొట్టి ఎవడో షో చూపించేస్తున్నాడు నాన్న. గిట్టుబాటు ధర ఇవ్వనుడు, మార్కెట్ చూపించినోడు కూడా షో చూపించేస్తున్నాడు నాన్న. ఆడిన ప్రతి ఆటలో ఓడిపోయే చూదగాని నాన్న నేను. బాబు బాబు, ఐఎమ్ ఏ లూజర్, ఐఎమ్ ఏ లూజర్, ఐఎమ్ ఏ లూజర్. నేను వెళ్తున్నా నాన్న. బాబు ఆగరా, ఆగరా బాబు, దయచేసి ఆగరా, నా మాట వినరా బాబు. అమ్మా అమ్మా నేల తల్లి, అమ్మా. ఏమైంది నాయన? అమ్మా అమ్మా నేల తల్లి, అమ్మా అమ్మా నేల తల్లి, నా కొడుకు నీ మీదున్న నమ్మకాన్ని లాగేసుకున్నాడమ్మా. వాడే కాదమ్మా, నువ్వు కూడా నీ మీదున్న నమ్మకాన్ని లాగేసుకున్నావమ్మా. నేనేం తప్పు చేశానమ్మా, నేనేం తప్పు చేశాను? తప్పంతా నీదే. ఆరోగ్యంగా ఉండే నన్ను రసాయనిక ఎరువులు జల్లి పురుగుల మందు పట్టి రోగస్థిరాలిని చేశావు. అధిక పంటకు ఆశపడి సహజ పద్ధతిని వదిలేశావు. వ్యవసాయాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేసి అప్పుల పాలైపోయావు. నీ కొడుకుని నీ గ్రామం నుంచి పట్టణానికి నువ్వే తరిమేశావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తల్లి? ఏటే వారాలమ్మా గ్లామర్ పెంచేస్తున్నావు? ఈ మధ్యన మరి కొరవడం అయిపోతున్నా. అవునరా, ఏం పిల్లగాని చూస్తావేట్రా? ఏట్రా కోడలు తీసుకురావాల్సిన టైంలోనే స్టెప్రింగ్ తీసుకొస్తావేట్రా? కోడల్నే తీసుకొస్తాను రా.
అప్పుడు కాదని వెంకన్నపాలెం సంబంధమే మళ్ళీ కుదురుతోందిరా. ఆ పిల్ల నా కొడుకునే చేసుకుంటానని పట్టు కూర్చుందట. అవునా? అదేం చిత్రం రా. చిత్రమేర మట్టి మీద మాకు పోయిన నమ్మకం మళ్ళీ తిరిగి వచ్చిందిరా. ఈ మధ్యన మనం కలిసి అన్నాలైంది కదా, ఈ మధ్యలో ఏం జరిగిపోయిందిరా చిత్రం? నాన్న బాబు వచ్చేస్తున్నాం. ఒరేయ్, ఏంట్రా ఇది మీ పొలమే? అవునరా, ఈ మధ్యన హైబ్రిడ్ మామిడి మొక్కలు బొప్పాయి మొక్కలు వేయించానురా. ఒరేయ్, బొప్పాయి కాపుకొచ్చింది రోయ్. రే, 2 పళ్ళు కూడా పండేరా. నాన్న జీవామృతం రెడీ అయిపోయింది. ఒరేయ్, జీవామృతం ఏంట్రా? నిజంగా నేలకది అమృతం లాంటిదేరా. ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండితో తయారు చేసే జీవామృతం నేలను చాలా సజావుగా ఉంచుతుందిరా. ఒరేయ్, ఇంతకీ ఇది ఎప్పుడెప్పుడు చల్లాలరా? మొక్కలు వచ్చిన 15 రోజులకు ఒకసారి, 40 రోజుల తర్వాత, 60 రోజుల తర్వాత, చివరిగా 80 రోజుల తర్వాత 4 సార్లు చల్లితే పంట అదిరిపోద్దిరా. అరే జామా అవునరా. బాగున్నారా? అక్కడ కాశీరేగిలాగా ఉంది. అవునరా, రేగిపళ్ళు. ఓ సూపర్ రా. అదేట్రా, ఈ మళ్ళీ అన్ని రకాల మొక్కలు ఉన్నాయేట్రా? అదేరా ఏటీఎం అంటే. జాతక దిగరా జాత. ఏటీఎం అంటారా? రేయ్, ఏటీఎం అంటే ఎనీ టైం మనీయా? అలాంటిదే, కానీ ఇది ఎనీ టైం మొక్కరా. టమాటా, బెండ, వంకాయ లాంటి కాయగూరలు, అలాగే తోటకూర, పాలకూర లాంటి ఆకుకూరలు, బంగాళాదుంప, క్యారెట్, ముల్లంగి వంటి దుంప జాతులు అన్నీ ఒకే చోట నాటుతారా. అన్ని కాలాల్లో కూడా ఈ ఫలకాయ ఉంటుందిరా. అవునా? రేయ్, తమలపాకులా ఇవే? ఇలా పట్టుకెళ్తారట కిందికి 2 ఆకులు. మంచిడురా, నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి మనకి తమలపాకులు అంటే మంచిది కదా. సూపర్. ఆ గట్టు మీద మొక్కలేట్రా? దాన్నే ఏ గ్రేడ్ అంటారా. ఓహో, ఒరే, ఎంత మంచి ఐడియాలు. అసలు నీ మట్టి పొరకి ఎలా పుట్టుకొస్తాయి? అదిరా, అదేదో సంస్థ మాకు ఇచ్చిన ఐడియారా. ఏ సంస్థరా? ఏపీసీఎన్ఎఫ్ అని ఒక సంస్థ ఉంది మాయా, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ అని. ఓహో, అంతే కదరా, చాలా పద్ధతులు ఉన్నాయా, కలిసి మాట్లాడుకుంటా. రసాయన ఎరువులు, పురుగుల మందులు, కలుపు మందులు అవసరం లేకుండా ఒక్క దేశీ ఆవుతోనే దాదాపు 30 ఎకరాల భూమిని సాగు చేసుకోవచ్చురా. ఈ వ్యవసాయానికి జీవామృతం వంటి సేంద్రియ ఎరువులు, బీజామృతం వంటి విత్తన శుద్ధి రసాయనం, నియమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కీటకనాశనాలు తయారు చేసుకోగలరా. రూపాయి పెట్టుబడి లేని ఈ వ్యవసాయం సహజ పద్ధతుల మీద ఆధారపడి రైతు వెన్నెముకను నిటారుగా నిలబెడుతుందిరా. ఒరే అల్లుడు, మా ఎంకనపల్లి అమ్మాయి ఒరే చేసుకుంటే నిన్నే చేసుకుంటాను పట్టు కూర్చుందట్రా. నాదే ఉంది మాయా, అంతా ఏపీసీఎన్ఎఫ్ మహిమ. ఒరే, నువ్వు తొందరగా వెళ్ళి ఆ పంతులు గారి దగ్గర ముహూర్తాలు ఎట్టించావు అనుకో, ఆ బిర్యానీ ఏదో పెట్టించేస్తే తిరిగి వెళ్ళిపోతాను అంతే. నీ బిర్యానీ కోసం మూర్తి పెట్టించమంటారా? నీకు బిర్యానీ తినాలని దాబాకెళ్దాం పదరా. అలాగన్నా బాగుంది రాయ్. ఒక నిమిషం ఆగు. ఒరే అల్లుడు, మీ మాయా. నాన్న చేత డబ్బులు ఖర్చు పెట్టించి సామనాలు అవుతుంది, మేము అలాగే డాబాకి వెళ్ళొస్తాం. అలాగే. బాయ్ బాయ్.